అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన గుండెను పిండేసే కథను విశ్లేషించబోతున్నాం. శ్రీమద్దేవి భాగవతంలోని 24వ కథ ఇది. ఏకలవ్యుని కథ. ఒక బాలుడు విద్య కోసం ఎంతో ఆశగా గురువు దగ్గరకు వెళ్తాడు. కాని తిరస్కరించబడతాడు. అయినా సరే ఏమాత్రం నిరాశపడకుండా ఆ గురువునే తన మనసులో దైవంగా భావించి ప్రపంచంలోనే అత్యుత్తమ ధనుర్ధారిగా ఎలా మారాడో మనమిప్పుడు చూడబోతున్నాం. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ గురించి మాట్లాడుకునేటప్పుడు మనందరి మదిలో మెదినే ఒక చాలా పెద్ద ప్రశ్న, అసలు భక్తి గొప్పదా లేక ధర్మం గొప్పదా? తను ప్రాణంగా ప్రేమించిన విద్యను సాధించిన ఆ బాలుడు అంతిమంగా ఏమి కోల్పోయాడు? గురుభక్తి పేరుతో జరిగిన ఈ త్యాగం సరైనదేనా లేక న్యాయం వైపు నిలబడటం ముఖ్యమా? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలన్నిటికీ మన సమాధానాలు వెతుకుదాం. రైట్, అసలీ కథ ఎక్కడా ఎలా మొదలవుతుందంటే ద్రోణాచార్యుడు చేసిన ఒక అత్యుత్తమ ప్రతిజ్ఞతో. అవును, ఈ మొత్తం కథకి, జరగబోయే నాటకీయ పరిణామాలకి పునాది ఆయన చేసిన ఆ బలమైన వాగ్దానమే. ద్రోణుడు ఏమని ప్రకటించాడో తెలుసా? నా శిష్యుల్లో అర్జునుడే అత్యుత్తముడవుతాడు, అతన్ని మించిన విలుకాడు ఈ ప్రపంచంలోనే ఉండడు అని. ఈ ఒక్క మాటతో అర్జునుడి స్థానం ఫిక్స్ అయిపోయింది. కాని ఈ మాట నిలబెట్టుకోవడానికి భవిష్యత్తుల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో, ఆ వాగ్దానమే మున్ముందు ఎలాంటి సంచలనాలకు దారితీసిందో ఇప్పుడు మనం చూద్దాం. ఒకవైపు రాజభవనంలో అర్జునుడు సకల సదుపాయాలతో శిక్షణ పొందుతుంటే, ఎక్కడో దట్టమైన అరణ్యంలో ఏకలవ్యుడు అనే ఒక నిషాదబాలుడు ఉన్నాడు. అతనికి అద్భుతమైన విలుకాడు కావాలని ఎంతో బలమైన కోరిక. సరే అని ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి శిష్యుడిగా స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. కాని ఫలితమేంటి? అతడు రాజవంశానికి చెందినవాడు కాదన్న ఒకే ఒక్క కారణంతో ద్రోణుడు నిర్మోహమాటంగా అతన్ని తిరస్కరించాడు. మామూలుగా అయితే ఎవరైనా అక్కడే ఆగిపోతారు కదా, కాని ఏకలవ్యుడు అలా చెయ్యలేదు. ఆ అబ్బాయి పట్టుదల ఎలాంటిదంటే, గురువుగారు నిరాకరించిన మొదటి రోజే తనలో తాను దృఢంగా నిశ్చయించుకున్నాడు. వారం తిరిగేసరికి అడవిలో ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని దాన్నే నిజమైన గురువుగా భావించి పూజించడం మొదలుపెట్టాడు. ఇక అప్పట్నుంచి పగలు రాత్రి అని తేడా లేకుండా తీవ్రమైన సాధన చేశాడు. సంవత్సరాలు గడిచేసరికి ఏ ప్రత్యక్ష గురువు లేకుండానే ఎవరికీ సాధ్యంగాని అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించాడు. ఇది నిజంగా స్వయం కృషితో సాధించిన ఒక అద్భుతం. అలా ప్రశాంతంగా సాగిపోతున్న కథలో అకస్మాత్తుగా ఒక ఊహించని మలుపు. అరణ్యంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. కౌరవులు, పాండవులు అందరూ కలిసి వేటకోసం అదే అరణ్యానికి వస్తారు. ఆ తర్వాత జరిగిందే అసలైన ఉత్కంఠ. వాళ్లు అలా అడవిలో వేటాడుతుండగా వాళ్ల వెంట వచ్చిన ఒక కుక్క ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్లి సడన్గా గట్టిగా మొరగడం ప్రారంభించింది. కాని క్షణాల్లో ఎక్కడినుంచో కంటికి కనిపించనంత వేగంగా దూసుకొచ్చిన బాణాలు ఆ కుక్క నోటిని పూర్తిగా నింపేసే. కుక్క అరుపు ఆగిపోయింది. కాని ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ కుక్కకు ఒక్క చిన్న గాయం కూడా కాలేదు తెలుసా? రక్తం చుక్క కూడా రాలేదు. ఆ బాణాలు కేవలం దాని నోటిని మాత్రమే కట్టేశాయి. ఇది ఎంతో అనుభవమున్న ఒక మాస్టర్ ఆర్చర్కు మాత్రమే సాధ్యమైన విద్య. ఈ అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి అర్జునుడు అక్షరాలా షాకయ్యాడు. అసలు ఇంత గొప్ప ధనుర్ధారి ఈ అడవిలో ఎక్కడున్నాడు అని కలవరపడ్డాడు. అప్పుడే అతనికి తన గురువు ద్రోణుడు చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. ప్రపంచంలో నేనేగదా బెస్టవ్వాలి, మరి నన్ను మించిన ప్రతిభావంతుడెక్కడున్నాడు అని ఒక రకమైన ఆందోళన మొదలైంది. వెంటనే ఆ బాణాలు సంధించిన వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లి ఏకలవ్యుడిని చూశారు. అసలు నీ గురువెవరు? నీకు ఈ విద్య నేర్పిందెవరు అని అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు ఏకలవ్యుడు ఎంతో వినయంగా, ద్రోణాచార్యుడే నా గురువు అని సమాధానమిచ్చాడు. తాను ఎన్నడూ నేర్పించిన విద్యను తన పేరు చెప్పుకుని ఒక బాలుడు స్వంతంగా సాధించాడని తెలిసి స్వయంగా ద్రోణుడే ఆశ్చర్యపోయాడు. ఇక ఇక్కడనుంచే ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన, గుండెను బరువెక్కించే ఘట్టం మొదలవుతోంది. అదే గురుదక్షిణ మరియు మహాత్యాగం. విషయం తెలిసిన ద్రోణాచార్యుడు నేరుగా ఏకలవ్యుని దగ్గరకు వెళతాడు. ఏకలవ్యుడు తననే గురువుగా భావించాడని గ్రహించి, మరి నీవు నన్ను గురువుగా భావించినప్పుడు నాకు గురుదక్షిణ సమర్పించాలి కదా అని అడుగుతాడు. గురువుగారు అడగటమే ఆలస్యం. ఏకలవ్యుడు ఎంతో సంతోషంగా, ఏమి కావాలి గురువుగారు, మీరు ఏది అడిగినా సంతోషంగా ఇస్తాను అన్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, తనను దైవంగా భావించిన ఒక శిష్యుడిని ఆ గురువు ఏమీ అడిగి ఉంటాడు? ఆ కోరిక వింటే మాత్రం ఎవరికైనా తీవ్రమైన దిగ్భ్రాంతి కలగక మానదు. ఏకంగా
నీ కుడి బొటనవేలు ఇవ్వు అని అడిగాడు ద్రోణుడు. అవును, కుడి బొటనవేలు. ఒక ధనుర్ధారికి విల్లు పట్టుకోవాలన్నా, లక్ష్యంవైపు బాణం సంధించాలన్నా ఆ వేలు ఎంత కీలకమో మనందరికీ తెలుసు. ఒక విలుకాడుకి అది ప్రాణంతో సమానం. అలాంటి వేలునే నిర్దాక్షిణ్యంగా గురుదక్షిణగా అడిగేశాడు. మరి ఏకలవ్యుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? అస్సలు ఒక్క క్షణం కూడా, అంటే కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఏమాత్రం సందేహించకుండా వెంటనే తన కత్తి తీసి తన కుడి బొటనవేలును కత్తిరించాడు. నెత్తురోడుతున్న ఆ వేలుని తీసుకెళ్లి చిరునవ్వుతో గురువు పాదాల వద్ద అర్పించాడు. గురుభక్తి అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పడానికి చరిత్రలో ఇంతకంటే గొప్ప ఉదాహరణ బహుశా మరొకటి ఉండదు కదా. అయితే ఈ సంఘటన వల్ల జరిగిన రెండు భిన్నమైన ఫలితాలను మనం తులనాత్మకంగా, నిష్పాక్షికంగా చూడాలి. ఒకవైపు చూస్తే ద్రోణుని ప్రతిజ్ఞ నెరవేరింది, వాగ్దానం ప్రకారం అర్జునుడే అత్యుత్తమ ధనుర్ధారిగా మిగిలాడు. కాని మరోవైపు ఏకలవ్యుడు తన కఠోర శ్రమతో సాధించిన అద్భుతమైన ప్రతిభను శాశ్వతంగా కోల్పోయాడు. ఇదొక చేదు నిజం. సంఘటనల పరంగా చూస్తే ఏకలవ్యుడి కథ ఇక్కడితో ముగుస్తుంది. కానీ ఒక విశ్లేషణగా మనం దీని వెనక ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం ఇదొక కథ మాత్రమే కాదు, ఇది మనకు 6 ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది. అవేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి 3 పాఠాలను గమనిస్తే, ఫస్ట్ పాయింట్, నిజమైన భక్తి అనేది మనస్సులో ఉండాలి. గురువు నేరుగా తనను అంగీకరించకపోయినా ఏకలవ్యుడు ఆయనను మనస్సారా ఆరాధించాడు. సెకండ్, స్వయంకృషి అనేదే అద్భుతాలు చేస్తుంది. దారిచూపే గురువు ప్రత్యక్షంగా లేకపోయినా తన స్వంత కృషితో అతడు ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని సాధించాడు. అంటే మన కృషే మనకు గురువు కాగలదు. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కేవలం పుట్టుకను బట్టి ఒకరి ప్రతిభకు సమాజంలో అవరోధాలు సృష్టించకూడదు. ఇది ఈ కథ లేవనెత్తుతున్న అతిపెద్ద సామాజిక ప్రశ్న. ఇక ఈ విశ్లేషణలో అత్యంత క్లిష్టమైన విషయానికొస్తే అదే ధర్మ సంకటం మరియు వివేకం. ఈ కథలోని నైతిక సందిగ్ధతను ఎవరి పక్షం వహించకుండా మనం నిష్పాక్షికంగా పరిశీలిద్దాం. ద్రోణుడు చేసింది తప్పా, ఒప్పా? అలాగే ఏకలవ్యుడు తన భవిష్యత్తును నాశనం చేసుకుని చేసిన ఆ గొప్ప త్యాగం నిజంగా సరైనదేనా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఉన్న ధర్మ సంకటాన్ని జాగ్రత్తగా గమనిస్తే ద్రోణుడు తన శిష్యుడికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కాని ఏకలవ్యుడి పట్ల అన్యాయంగా ప్రవర్తించాడన్నది కాదనలేని సత్యం. మరోవైపు ఏకలవ్యుడు తన గురువు పట్ల ఉన్న భక్తిని చాటుకున్నాడు, కాని తన సొంత భవిష్యత్తును పూర్తిగా బలిచేశాడు. ఇద్దరూ ఒక ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మరొకదాన్ని పణంగా పెట్టారు. ఈ పరిస్థితిని బట్టి మిగిలిన 3 జీవిత పాఠాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఫోర్త్ లెసన్ ఏంటంటే, జీవితంలో సరైనది ఏది, న్యాయమైనది ఏది అన్న ఎంపిక చాలా కష్టం. ఫిఫ్త్, త్యాగం గొప్పదే, కాని దానికి వివేకం కూడా తోడవ్వాలి. గుడ్డిగా చేసే త్యాగం భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇక ఫైనల్ లెసన్, విజయం అంటే కేవలం ఆ క్షణం పోటీలో గెలవడం మాత్రమే కాదు. ఏకలవ్యుడు ఆనాటి పోటీలో గెలవకపోయినా తన అచంచలమైన భక్తితో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు. సో ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే అతి ముఖ్యమైన సారాంశం ఒక్కటే: భక్తి గొప్పది, కాని వివేకంతో కూడిన భక్తి ఇంకా గొప్పది. కష్టపడి అద్భుతాలు సాధించడం చాలా గొప్ప విషయం, కాని జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునే ముందు మన ఆశయాలేంటి, మన భవిష్యత్తేంటి, ధర్మమేంటి అన్నదాని గురించి 1-2 సార్లు ఆలోచించాలి. ఇది మన ఏకలవ్యుని స్ఫూర్తిదాయకమైన, అంతే విషాదకరమైన కథ. ఇక తదుపరి కథలో ఏం జరగబోతోందో తెలుసా? పాండవుల ప్రాణాలకు ముప్పు తెచ్చిన అత్యంత ఉత్కంఠభరితమైన లక్షాగృహ కుట్ర గురించి మనం విశ్లేషించబోతున్నాం. అసలు ఆ భయంకరమైన రాత్రి ఏం జరిగింది? ఆ కుట్ర నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? ఆ విషయాలన్నీ మన తదుపరి విశ్లేషణలో చూద్దాం. అంతవరకు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆ రోజు ద్రోణుడు ఏకలవ్యుణ్ణి బొటనవేలు అడగకపోయుంటే ఈరోజు మహాభారత చరిత్ర ఎలా ఉండేది? మళ్ళీ కలుద్దాం.